హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన ఈ సమయమంతా ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడినాడు. ప్రత్యేకంగా ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ఈ 4వ దినమందు ఇలాగ మనం అందరము కలిసి కుటుంబముగా సంఘముగా చేరి సర్వశక్తిమంతుడైన దేవుని నామాన్ని ఘనపరిచి ఆరాధించే కృప దేవుడు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సహోదరి ప్రేమిల ఉన్నారు. సహోదరి వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములు శుభములు వందనములండి. మరి ఇంతవరకు మనల్ని మన కుటుంబాన్ని సంఘం అంతటినీ కాచి కాపాడుతూ దేవుడు దక్షిణ హస్తం మన మీద చాపి సజీవులుగా ఉంచిన దేవునికి ఒకసారి మరి మహిమ చెల్లిద్దామా? అందరూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మహోపకారివి తండ్రి మీకు స్తోత్రములు. మా మంచి కాపరివైన దేవుడవు నా తండ్రి మీకు స్తోత్రములు. అవును స్వామి, మా బలము సరిపోదు, మా శక్తి సరిపోదు, నీ కృప వలనే జీవించుచున్నాము తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో స్వామి, ఇక సమయం మంది మీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా ఆత్మ కార్యములు మా మధ్యలో జరుగును గాక అని పలుకుచున్నాము. ఆత్మదేవ మీరు మా మధ్య సంచారము చేయండి. మీ నోటి ఊరగా నన్ను వాడుకొనమని వేడుకుంటూ మా మధ్య మీరుండండి. ఎక్కడ మా సొంత జ్ఞానం సొంత ఆలోచనలు వ్యర్థమే, కానీ మీ ఆత్మ జ్ఞానంతో పైనుండి వచ్చు జ్ఞానంతో నన్ను అభిషేకించమని, ప్రతి ఒక్కరి హృదయాలు తాకునట్లు రూపాంతరము చెందినట్లు మీ కృపతో నింపి దీవించమని యేసు పరిశుద్ధ నామములో పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ యొక్క 4వ దిన ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. కాకపోతే ఉపవాసం అంటే చాలామంది ఉపవాసం ఎలా చేయాలి, లేదా ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాసం ఎప్పుడు చేయాలి అని జనరల్గా ధ్యానిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాకపోతే ఉపవాసంలో ఉన్న యొక్క శక్తి, ఉపవాసంలో మరి అసలు ఎలాంటి యొక్క క్రియలు మన మధ్యలో జరగబోతున్నాయని దేవుడు నాకైతే తలంపిచ్చి ఉన్నాడు. అంతకుముందు ఉపవాసం అంటే ఎవరైనా చెప్పగలరా? ఉపవాసం ఎందుకంటే ఒక విషయం మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ విషయం గురించి తెలియనప్పుడు మనము ప్రతికూలతలు నడిచే అవకాశం ఉంది. గురి వద్దకు పరిగెడుతున్నప్పుడు గురి ఏంటో తెలియలేనప్పుడు చాలా సమస్య వచ్చే అవకాశం ఉంది. కరెక్టే కదా? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఉప అంటే ఏంటి? అంటే మనకు ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి అంటారు. ఉప అంటే ఏంటి? వెరీ గుడ్, అంకుల్ చెప్పారు. సబ్స్టిట్యూట్. సబ్ అంటే మనకు అడ్జాయింట్మెంట్. సబ్ అంటే కింద స్థాయి, లేదా ఉప అంటే అనుసంధానమైంది, అనుబంధము. ఇక్కడ ఉప అంటే అనుబంధం అనుకుందాం. వాసము అంటే ఏంటి? నివసించుట, దగ్గర ఉండుట అంటే, లేదా ఉప అంటే కింద అన్నప్పుడు దేవుని దయాహస్తము క్రింద దేవునితో సంబంధము కలిగి ఉండుట, దేవునితో మమేకమగుట అంటే వాక్యముతో అంటు కట్టబడుట. అంటే పూర్వపు దినాల్లో ఉపవాసం అనగా మరి వారికి ఉన్న పనులు మానేసేవారు. అంటే పొలాలకు వెళ్ళేవారు కదా, పొలాలకు వెళ్తే వడ్లు వస్తే బియ్యం వస్తుంది, బియ్యం వస్తే తినేవారు. కరెక్టా? ఉపవాసం అంటే దేవునితో గడిపేవారు. ఉపవాసం దేవుని సన్నిధిలో గడిపేవారు. మంచిదే. మరి ఇక్కడ మరి మీరు అన్నీ మానేసి 3 పూట్ల మానేసాము, 4 పూట్ల కూడా తినేవారం కానీ మానేసాము అని అంటే అది ఉపవాసం అవ్వదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, వాక్యము చేత ఉదక స్థానము చేయబడతావో, వాక్యములో నువ్వు ఉంటావో, అది ఉపవాసము. నేను అన్నీ మానేసా కానీ దేవుని సన్నిధిలో లేను అంటే అది ఉపవాసం అనబడదు. ఉపవాసం అంటే దేవునితో సహవసించుట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నా ధ్యానాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా చదివి వినిపించండి.
థ్యాంక్ యూ అంకుల్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు వారు 40 దినాలు 40 రాత్రులు మరి ఆత్మ చేత కొనిపోబడతారు. అయిన తర్వాత మరి యేసుక్రీస్తు వారు ఉపవాసం ముగించిన తర్వాత మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ యొక్క వాక్యంలో లోతు మనం గ్రహిద్దాం. అంటే ఉపవాసం అయిన తర్వాత మరి సాతాను శోధించి ఏమని అడుగుతుందంటే, మరి ఉపవాసం అంటే ఆకలితో ఉంటారు కదా, సో నీవు ఈ రొట్టెలు తీసుకొని ఈ రాళ్ళు తీసుకొని రొట్టెలుగా మార్చుకో అని దేవుని శోధిస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ ఏమంటున్నారు, మనుష్యులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించని వ్రాయబడి ఉన్నది. మనము ఇక్కడ 3 సందర్భాలు చూద్దాము. మనము రెండవ సందర్భం వచ్చేసరికి అపవాది ఇంకొక నెక్స్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అదేంటంటే 5వ వచనము, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాయికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు. చూసారా, మొదటిదేమో అపవాది శోధించింది, రాయిని తీసుకొని రొట్టెగా మార్చుకొని నీవు దేవుడివి కదా అన్నప్పుడు దేవుడు ప్రార్థన చేశారు. అక్కడ ప్రార్థన చేయలేదు యేసయ్య. ఏం చేస్తున్నారు, వాక్యాన్ని ప్రయోగించారు. రెండవదిగా వచ్చినప్పుడు మరీ శోధిస్తుంది. ఏమని, మరి ఇక్కడ అపవాది తీసుకెళ్ళి పట్టణం నిలవబెట్టేసి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుంకు, నీకు రాయి తగలకుండా నీ దేవుడు ఎత్తి పట్టుకుంటాడు. ఈ వాక్యం ఎక్కడైనా విన్నారా మీరు? నీ పాదంకు రాయి తగలకుండా వారు తమ 91 కీర్తన 91వ కీర్తన. దేవునికి మహిమ. చూసారా, సాతానికి వాక్యం తెలుసు. సాతానికి మనకంటే వాక్యము తెలుసు, కానీ వాక్యంలోని శక్తి, వాక్యం అధికారం దానికి ఇవ్వబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేం దేవుడు వాక్యము ద్వారా సమాధానం చెప్పారు. మరి సెకండు, నువ్వు దుంకు కిందికి దేవదూతలు వచ్చి నేను ఎత్తి పట్టుకుంటారు అంటుంది. అక్కడ కూడా దేవుడు ఏమంటున్నారు మనకు, 7వ వచనము, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రార్థించారా యేసయ్య? వ్రాయబడి ఉన్నది, నీ దేవుని నువ్వు శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది కదా, నువ్వు శోధించొద్దు అంటున్నాడు. అగైన్ ఏం చేస్తుంది సాతాను, మళ్ళీ వచ్చేసి మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు ఎవరికి సాగిలపడాలంట? సాతానుకు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, అక్కడ కూడా యేసయ్య శక్తి ఏంటో యేసయ్యకి తెలుసు. యేసయ్య ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే యేసయ్య ఆదిలోనే అంతము ఎరిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కాదు, ఆయన భూమిని స్థాపించిన అప్పుడే అంతమేంటో కూడా తెలిసిన దేవుడు. మరి ఆ దేవుని శోధించినప్పుడు సాతాను మరి దేవుడు ఇంకేమంటున్నాడంటే, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 3 సందర్భాలు మనం చూసాము, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎక్కడైనా యేసయ్య ప్రార్థన చేశాడా? యేసయ్య ప్రార్థన చేశారా? మరి ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నా తలంపులేనికి తీసుకొచ్చారు. ఒకటి, సాతాను ఎదుర్కోవాలంటే ఏం కావాలి? వాక్యం అనే ఖడ్గము కావాలి. వాక్యానుసారమైన సమాధానము యేసుక్రీస్తు వారు అపవాదికి ఇస్తూ ఉన్నాడు. రెండవదికి ఎలా ఇస్తున్నాడు? అధికారముతో సమాధానం ఇస్తూ. సాతాను వెళ్ళి పొమ్ము. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు తెలియని పర్సన్స్ ఎలా ఉంటామో, వెళ్ళి పొమ్ము. ఎందుకంటే వారికి అధికారం లేదు కాబట్టి, అది నాది కాబట్టి. అది నాది అనుకున్నప్పుడు ఇంకోటి రావడానికి అధికారం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిగా దేవుని వాక్కు గురించి మనం ధ్యానించుకుందాము. అంటే మొదటికి, ఇప్పుడు సాతానికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా హీనమైన పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు? అబద్ధికుడు, తంటాలమారి, ఇంకేంటండి, సాతాను, కీచకుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఇవన్నీ కూడా సాతానికి పెట్టబడిన పేర్లే. వాటిలో ఒక పేరు దొంగ. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివి వినిపించగలరు?
దేవునికి స్తోత్రం. ఆమేన్. దొంగ ఎందుకు వస్తాడంట? దొంగ దోచుకొనుటకు, నరహత్య చేయుటకు వస్తాడంట. కానీ యేసుక్రీస్తు వారి దొంగ అంటే ఇక్కడ ఎవరు? సాతాను. అందరూ సాతాను అనండి. సాతాను దొంగ. ఆ దొంగ దోచుకోవడానికి, నరహత్య చేయడానికి వస్తాడంట. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఆయన మంచి కాపరి, తన గొర్రెలకు జీవాన్నిచ్చుటకు ఇక్కడికి వచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిదే. మరి సాతాను ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాలు లేవంటే ఉన్నాయి, కష్టాలు లేవో ఉన్నాయి, బాధలు లేవో ఉన్నాయి. లేవు అంటే అది అబద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరికి సాతాను పొంచి చూస్తూ ఉంటుంది. కానీ మరి వాటిని జయించాలి, వాటితో పోరాడాలి అంటే మనకి ఏం కావాలి? ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనమండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం ఎవరితో పోరాడుతున్నాం? సాతానుతో, ప్రస్తుత అంధకార సంబంధమైన ప్రధానత అధికారములతో మనము పోరాడుచున్నామంట. నెక్స్ట్ వచనం ఎవరైనా చదవగలండి. 6:13 అంకుల్. ఆమేన్. ఇక్కడ చూసారా, ఇక్కడ సాతాను మనల్ని ఎదిరించుటకు, మనతో పోరాడుటకు వస్తూ ఉంటుందంట. అప్పుడు ఎలాగ మనం ఉండాలంటే, మనం ఎవరితో పోరాడుతున్నామో గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎవరితో? సాతాను చీకటి అంధకార దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. మరి ఎవరైనా అడిగితే నా శత్రువు సాతాను, మనసులో అనుకోండి, నా శత్రువు సాతాను. నా శత్రువు నా ఇంటి వారు కాదు, నా శత్రువు నా బంధువులు కాదు, నా శత్రువు నా ఇంటి ఇరుగు పొరుగు వారు కాదు. నా శత్రువు సాతాను. ఆయన శత్రువుతో నువ్వు అనుదినము పోరాడుతున్నావు. పోరాడాలంటే ఏం కావాలి? యుద్ధానికి వెళ్ళాలంటే ఆయుధాలు కావాలి. కానీ దేవుడు ఇక్కడ కూడా ఒక ఆయుధం చెప్తూ ఉన్నాడు, సత్యము అంటున్నాడు. ఎలా సత్యము? ఇక్కడ చూసారంటే 14వ వచనము, అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొనిడి. సత్యమని దట్టి కట్టుకోండి. ఆ సత్యమే మనకు ఆయుధం. అంటే ఎవరైనా చెప్పగలరా సత్యం అంటే ఏంటి అని? సత్యము అంటే ఏమిటి? సరే, దేవునికి మహిమ కలుగును గాక. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నేను అంటే ఇక్కడ ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? యేసయ్య. మళ్ళీ యోహాను 1:1 చెప్తాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యము. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సత్యం అంటే మనకు జీవము గల వాక్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను ప్రార్థన కంటే వాక్యానికి భయపడుతుందండి. ఎందుకు? నేను నా సొంత మాటలు కాదు, కానీ మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఎన్నో ఘనమైన అద్భుతమైన కార్యాలు చేశారు. చేస్తూ చాలామందికి స్వస్థపరిచారు. అప్పుడు దేవుడు ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టు కనపడలేదు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసమే. అంటే విశ్వాసం అదేంటి? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏం వినుట వలన? దేవుని మాట, దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే ఇక్కడ సత్యం అంటే వాక్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే వాక్యాన్ని మనము దట్టిగా కట్టుకోవాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యపు లోతు తెలిసి ఉండాలి. వాక్యము లోతు అంటే నేను క్రీస్తు లోతు అని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము కనుక. ఎందుకంటే మనకు వాక్యం ఎంత శక్తివంతమైందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఎక్కడ? ఆది కాండంలో కూడా
ఎక్కడ దేవుడు చేశాడా సమస్తాన్ని? ఒక మానవుని మినహాయించి అన్నీ కూడా తన నోటి మాట చేత సృజించాడు. నోటి మాట అంటే దేవుని వాక్కు చేత మనకు అనుగ్రహించబడింది మొత్తం సృష్టి అంతా, ఒక మానవుడు తప్పించి. అంటే దేవుని వాక్కు చాలా శక్తివంతమైనది, రెండంచుల ఖడ్గము వంటిది. ఆయన నోటి మాటలో జీవం ఉంది కనుక నువ్వు వాక్యాన్ని ధరించుకొని జీవించు. అంటే క్రీస్తు గురించి తెలుసుకొని నువ్వు జీవించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసయ్య గురించి నీకు తెలియనప్పుడు, మన దేవుని శక్తి మనకు తెలియనప్పుడు అపవాది తీసుకొచ్చే కన్ఫ్యూజన్స్లో మనం పడిపోయే అవకాశం ఉంది. అంటే మన దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. అంటే దేవుడి గురించి అంటే వాక్యము నీ గురించి ఏం మాట్లాడుతుంది, వాక్యము దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, అంటే దేవుని ప్రేమ ఎటువంటిది, దేవుడికి నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, ఆశీర్వాదం గురించి దేవుడు ఏమంటున్నారు, శాపం గురించి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది, అనారోగ్యం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది మనుషులు చెప్పే మాటల గురించి కాదు, కానీ క్రీస్తు యొక్క లోతు నువ్వు కనుక్కోవాలి. అంటే ఇప్పుడు నా బిడ్డకు ఏమైనా అవసరం అనుకో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళరు. ఎందుకు? తన తండ్రి ప్రవర్తన, తన తండ్రి మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకుంటే ఆ బిడ్డ సరైన సమయంలో వెళ్ళి వాడికి కావాల్సింది తీసుకోగలుగుతాడు. అంటే క్రీస్తు మన తండ్రి యొక్క శక్తి, ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదము, ఆయన మంచితనము నేను గ్రహించినట్లయితే ఆ ప్రేమ లోతుల్లో మనం జీవిస్తాము. అంటే వాక్యపు లోతుల్లో మనము జీవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే మనకు దేవుని ప్రేమ తెలియాలి, లేదా మనము వాక్యాన్ని ఎలా ఉపయోగించాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇందాక మనము దొంగ గురించి మాట్లాడుకున్నాం. దొంగ దోచుకునేకి వస్తాడు అన్నాం కదా. ఒకవేళ మన ఇంటికి దొంగ వచ్చాడు అనుకోండి, మనం కామ్గా ఉంటామా? రండి మీకు కావాల్సినవి తీసుకొని పోండి అంటామా? అన్నాం కదా. ఏం చేస్తాం? వాడిది కానీ సొమ్ము వాడు తీసుకుంటే వాడిని ఏం చేస్తాం? చేతిలో ఉన్న దాంతో చేస్తారా లేదని? ఎవరైనా దొంగలు ఇన్వైట్ చేసే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ అంటే చూసారా, దొంగ దోచుకునేకి వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండం. మరి ఈ దొంగ మన జీవితాల్లో జ్వరబడినప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేసి కామ్గా ఉంటున్నావు? వాక్యం అనే ఖడ్గాని వాడి మీద నువ్వు ప్రయోగించని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనకు అపోస్తలు పేతురు, మళ్ళీ దేవుని శిష్యులు ఎవరన్నా కానీ అద్భుతాలు చేసినప్పుడు ఎక్కడెక్కడ ప్రార్థించలేడు, లేవు అనే చెప్తున్నారు. లేవు దేవుని మాట లేవు, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను అంటే ఏంటి? దేవుని శక్తి వారి దగ్గర ఉంది. అంటే దేవుని వాక్యాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. అంటే వాక్యాన్ని దట్టి కట్టుకోమన్నాడు దేవుడు, నీ వాక్యాన్ని ధరించుకోమన్నాడు. ఎందుకు? నాకు యుద్ధం చేయడానికి కత్తి ఉంది, ఆ కత్తి పదునైనదే, కానీ దానిని నేను ఉపయోగించట్లేదు. కామ్గా అలా ఓపెన్ చేస్తున్నా, అలా క్లోజ్ చేసిపోతున్నా. నాకు కష్టాలు వచ్చినప్పుడు అందరితో చెప్పుకుంటున్నాం, పరిగెట్టుకుంటూ పోతున్నాం, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం. ఏడవడం తప్పని నేను చెప్పట్లేదండి. మనం ఏడ్చినప్పుడు దేవుడు ఒక మాట అనుకుంటూ ఉంటారు, ఏమని? నీ కోసం చేయాల్సిందంతా నేను చేసేసాను, తాళము చెవి నీకు ఇచ్చాను, తీసుకోకుండా నా దగ్గరకు వస్తావేంటి? వాక్యం సంబంధమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఏంటి? వాక్యానుసారమైన ప్రార్థన నీకు శోధన తెస్తాడు, తేడని నేను చెప్పట్లేదు, తెస్తాడు. కానీ మనము ఆపద్దిని ముందు పరిగెత్తిన వారం అయితే మన బలహీనం అవుతాం, చేతకాని వారం అవుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక వాక్యముతో దాన్ని మనము భయపెట్టాలి. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందాం. ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదమా, దేవుని యొక్క శాపమా? ఎవరైనా చెప్పగలరా? ఆశీర్వాదం అనేది దేవుని చిత్తమా లేదా దేవుని చిత్తము కాదా? దేవుని చిత్తం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. ఎవరైనా చదువు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము. 1వ అధ్యాయం 28వ వచనం. ఆమేన్.
ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా దేవుని వాక్కు అంటే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని దేవుని వాక్యంగా తీసుకోకండి, దేవుని మాటగా మనం తీసుకుందాం. దేవుని మాటగా మనం తీసుకున్నప్పుడు ఆ మాటకు శక్తి ఉంటుంది. దేవుని వాక్యమే దేవుని వాక్యం. క్రీస్తు మాట నాతో సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు? వారిని ఆశీర్వదించెను, నన్ను ఆశీర్వదించెను, నా సంఘాన్ని ఆశీర్వదించెను. ఎందుకంటే దేవుడు తన దాచి ఉంచిన మేలులన్నీ కూడా మన కొరకే, నీ కొరకు నా కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఉద్దేశం ఎలా ఉంది? వారిని ఎట్లా ఆశీర్వదించారంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అంత మట్టుకే కాదు, దాన్ని లోబరచుకొనుడి. ఏంటి? లోకంలో ఉన్నంత లోబరుచుకోండి. సాతాన్ అంటే లోక సంబంధే కదా, సాతాన్ని కూడా మీరు లోబరుచుకోనండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే అది భయపడేది వాక్యముకి మాత్రమే కనుక నువ్వు లోబరచుకొనుడి అంటున్నాడు. అన్నప్పుడు మరి చాలామంది విన్నప్పుడు పేదరికంలో, దారిద్ర్యంలో, చాలని జీవితంలో ఉంటారు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాక్యము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నన్ను ప్రేమించిన వారు నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట? నన్ను ప్రేమించిన వారిని. మరి నువ్వెందుకు అలాగే కూర్చున్నావు? ఎందుకు ఆర్థిక సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు కష్టాలు? ఎందుకంటే మనము ధనవంతులు అగుట కొరకు ఆయన దరిద్రతలో నుంచి మనం ధనవంతులం అన్నప్పుడు మనం ఎందుకు దరిద్రతలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యానికి విరుద్ధంగా నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు సహించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటకు ప్రతికూలంగా రివర్స్లో నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు సహించొద్దు. ఎందుకంటే దొంగ మన దగ్గరకు వచ్చినప్పుడు లేదా ఒక కొత్త వ్యక్తి మన ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు సహించవు, నువ్వు వారిని బయటికి పంపించేస్తావు. అలాంటిది నీ పర్మిషన్ లేకుండా నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, అసమాధానము అలా ఉన్నప్పుడు నువ్వు సహించొద్దు. ఎందుకంటే వాక్య ఖడ్గాని బాణముగా నువ్వు ప్రయోగించు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నువ్వు ఆశీర్వదించబడాలని, మనం అభివృద్ధి పొందాలని, జనముల ఐశ్వర్యము నువ్వు అనుభవించదవు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను ఒక మాట చెప్తానండి, ఆశీర్వాదం అంటే చాలామంది చెప్తూ ఉంటారు. ఏంటి ఆశీర్వాదం అంటే? మరి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అన్యులు చూసి నిన్ను జాలి పడుతున్నట్లయితే అది ఆశీర్వాదము కాదు, శాపమని గుర్తుపెట్టుకోండి. అన్యులు చూసి మనల్ని జాలి పడకూడదు, కానీ అన్యులు చూసి మనల్ని అసూయ పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అన్యులు చూసి నిన్ను అసూయపడాలి. ఎలా అసూయపడాలి? వీరి దేవుడు ఎట్టివాడు, ఎట్టి కార్యములు వీరి మధ్య చేస్తూ ఉన్నాడు, వీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు, ఆత్మలో అన్నింటిలో వర్ధిల్లుతున్నారని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాక్యానికి విరుద్ధంగా ఉన్నది ఏది కూడా నీవు నీ జీవితంలో ఓర్చుకోవద్దు. ఎందుకంటే వాక్యాన్ని ప్రయోగించి ప్రార్థించు. నన్ను ఆశీర్వాదానికి కర్తగా చేస్తా అన్నావు కదా, మరి నా కుటుంబంలో నా ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాను. ఈ కుటుంబం మీద ఏలుబడి నీకు మాత్రమే ఉంది. ఎందుకంటే మనము దేవుని చేత ముద్రింపబడ్డాం, దేవుని చేత విమోచింపబడ్డాం, దేవుని చేత కడగబడ్డాం, దేవుని చేత పిలవబడ్డాం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము. అన్నిటికీ మించి దేవుని చేత రక్షింపబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. రక్షింపబడిన నీవు నేను ఎలాంటి వారము? అసాధారణమైన వారము. అవర్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్ గాడ్. సో మనం కూడా సూపర్ న్యాచురల్ పీపులే. మనము అసాధారణమైన వారము, మనం సాధారణమైన వారము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వాక్యము యేసుక్రీస్తు వారు ఎక్కడ చూసినా కూడా ఆయన ఎప్పుడు కూడా తండ్రి చిత్తమని వాడుతూ ఉంటారు. మీరు గ్రహించలేదా? ఏంటి తండ్రి చిత్తము? తండ్రి చిత్తం నువ్వు కన్నీళ్ళు కార్చడమా? నువ్వు అనారోగ్యంతో ఇలాగే సఫర్ అవ్వడమా? యేసయ్య ఎప్పుడు కూడా నీకు కావలసినంత మట్టుకు పెట్టి ఆశీర్వదించే దేవుడు కాదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? గిన్నె నిండి పొర్లే అనుభవం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుడి ఎడమును విస్తరింప చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీవు తిని తృప్తి పొంది బీదలకు వెదజల్లేదవు అని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆ వాగ్దానాన్ని ఎలా పట్టుకోవాలంటే స్వతంత్రించుకోవాలి. ఇది నా సొత్తు. మన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకని ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు తీసుకొని ఇది నాది అంటారు. కనీసం వాళ్ళకున్న ఐడియా మనకు రావట్లేదు.
దేవుడు వాక్యం ఇస్తే ఇది నాది అనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో దేవుడు మాట్లాడినప్పుడు నిర్భయంగా లేచి హల్లెలూయా అనే చెప్పే స్థాయికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము నాది, వాక్య ఖడ్గము నాది, వాక్యము నా కొరకే. ఎందుకంటే క్రీస్తు నా కొరకే సిలువ వేయబడ్డాడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మీరు ప్రార్థించినప్పుడు, ఇది నేను చెప్తున్న మాట కాదు కానీ మరి యేసయ్య కూడా పరలోక ప్రార్థన ఎందుకు నేర్పించాడు? టైం లేదు కనుక. పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మీరు అన్యుల వలె ప్రార్థించకండి అంటున్నాడు. నిజమా? ఉంది కదండి. అన్యుల వలె విస్తారంగా ప్రార్థిస్తే టేప్ రికార్డ్ ప్రేయర్ నో. టేప్ రికార్డ్ ప్రేయర్కు సాతాను భయపడదు. వాక్యం లాంటి అగ్ని అభిషేకానికి సాతాను భయపడుతుంది. నీ ప్రార్థనలో వాక్యం ఎత్తి నువ్వు ప్రార్థించు. దేవునికి మహిమ కలుగును గాక. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఏడుస్తూ హాస్పిటల్ చుట్టూ తిరగడం నా దేవుని చిత్తము కాదు. ఎందుకు కాదంటే, ఎందుకు కాదు? పేతురు పత్రికలో దేవుడు అంటున్నాడు కదండి, మనకు అక్కడ కూడా కనపడుతుంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎప్పుడు ఎవరైనా చెప్పగలరు ఎప్పుడు యేసయ్య గాయములు పొందారు? ఇప్పుడు నాకైతే ఫీవర్ వచ్చింది అనుకుందాం, యేసయ్య ఇప్పుడు నా కొరకు నా కొరకు గాయాలు పొందారా యేసయ్య? కాదు. ఎప్పుడు పొందారు యేసయ్య? ఎప్పుడో అనేక 2000 సంవత్సరాల క్రితము. 2000 సంవత్సరాల క్రితము యేసయ్య మనందరి కొరకు ఆయన గాయాలు, ఆయన శరీరము దున్నపడింది, ఆయన అందమైన రూపము వికారంగా మార్చబడింది. నీ కొరకు నా కొరకు నలగొట్టబడింది, నీ కొరకు నా కొరకు క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించాడు. అంటే అప్పుడే స్వస్థత వచ్చిందని మీరు నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు రాలేదు స్వస్థత. మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇప్పుడు రావడం కాదు స్వస్థత. నేను పుట్టక మునిపే, నా తల్లి గర్భంలో రూపించబడక మునిపే నా స్థితిగతి ఎరిగిన దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యము చాలా అంటే 2 అంచుల ఖడ్గము వంటిది, పవిత్రమైనది. వాక్యానికి విరుద్ధంగా సృష్టిలో ఏది ఉండదు, ఉండనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడి మాట ఏమంటుంది? మీరు స్వస్థత నొందితిరి. సో మనం ఏం చేయాలి? మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, దేవా స్వస్థపరచవా? చాలామంది నేను వింటూ ఉంటా, నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు అంటారు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, మన బిడ్డకు జ్వరం వస్తే నీకు చిత్తం అయితే నన్ను బ్రతికించు అన్నట్లుంది. చిత్తం ఏంటండి? నా బిడ్డ సజీవంగా ఉండడమే నా చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డ ఏడుస్తూ ఉండడం నా చిత్తమా? ఒక మనిషి అయినా మనకే మన బిడ్డల పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు, సర్వాన్ని నీతితో న్యాయముతో పరిపాలిస్తూ మన కొరకు తన కుమారునిచ్చిన దేవుడికి మన పైన ఎంత ప్రేమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు వాక్యపు వెలుగులో, మనకే ఒకే సంఘము వాటి వాక్యపు వెలుగులో నడవాలని దేవుడు ఉద్దేశం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యపు సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఇక పారంపర్య ఆచారాల కొరకు నువ్వు వెళ్ళవు. ఎవరు ఏం చెప్తే బయట వారి తట్టు నీ చెవి తిప్పవు. నువ్వు స్థిరమైన పునాది పైన నువ్వు ఇల్లు కట్టుకున్నట్లయితే, ఆ పునాది క్రీస్తు వాక్యంతో నువ్వు ఇల్లు కట్టుకున్నట్లయితే నీ ఇల్లు స్థిరముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ సమయం కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. లాస్ట్ సండే మరి బాబుకి ఫీవర్ వచ్చింది, ఇక్కడ వామిటింగ్ కూడా చేసుకున్నాడు. ఆ సండే నైట్కి 102.6 వచ్చింది. మరి మేము హాస్పిటల్ వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు, కానీ మొదటిగా దేవుణ్ణి అడిగి వెళ్ళాలి, అది మా ఉద్దేశము. మరి మండే నైట్ వచ్చేసరికి 103.6 వచ్చింది, 103.6. అంటే ఆదివారం రాత్రి కేవలం మేము ప్రార్థించాం కానీ వాక్యాన్ని విడుదల చేస్తున్నాం, వాక్యాన్ని బిడ్డ మీద ముద్రిస్తున్నాము. క్రీస్తు వాక్యం ఏం చెప్తుంది స్వస్థత గురించి మేము ముద్రిస్తూ ఉన్నాము. కానీ సోమవారం రాత్రి నాకు భయం అని కాదు కానీ చాలా బాధ వేసింది, భారంగా ఉన్నా. నా పక్కన బాబు ఉంటే వాడి హీట్ ఇలా తగులుతుంది, నాకు భయంకరమైన పరిస్థితి. సో నేను ఒకటే అడిగా దేవుణ్ణి, దేవుడు బిడ్డ పైన వాక్యం విడుదల చేసి నాకు ఒక ఆనవాలు చూపించు అని అడిగా. రాత్రి 1:30 సమయం అయింది. ఆ సిరపేల కాబట్టి లేచినప్పుడు చూస్తే చాలా ఫీవర్. మేము చెక్ చేస్తే 103.6 బాడీకి వచ్చింది, 103.9 నోట్లో పెట్టినప్పుడు వచ్చింది. ఎంత హై టెంపరేచరు, అసలు అలా ఉండకూడదని కూడా చెప్పేశారు వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు. సో నేను ఒక ఆనవాళ్ళు చూపించాయా, నాకు ఒక్క ఆనవాళ్ళు. ఆ బిడ్డ నీ బిడ్డ, నా బిడ్డ కాదు. నీవు పొందిన గాయముల స్వస్థత నా బిడ్డ పొంది ఉన్నాడు, కానీ ఒక ఆనవాళ్ళు అన్నప్పుడు దేవుడు నాకు కళ్ళు మూసుకొని ఉంటే లూకా సువార్త 7:14 చూపిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 7:14 ఎవరైనా చదవగలరు దయచేసి? లూకా సువార్త 7:14.
ఆమె చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. అంతకుముందు వెనకాల చదవాలి. ఎప్పుడు కూడా హిస్టరీ తెలిస్తేనే నువ్వు వాక్యాన్ని మనం చెప్పగలము, అర్థం చేసుకోగలం. ముందు వెనకాల చూస్తే ఆ చిన్నవాడు చనిపోయాడు. చనిపోయిన బిడ్డను లెమ్మనగానే ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ బిడ్డను నువ్వు లెమ్మని చెప్పునే దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం వాక్యాన్ని విడుదల చేసాం, పడుకున్నాము. కానీ మార్నింగ్ అంతా మరి ఆయన వాళ్ళ నాన్నగారు వచ్చి 100కి తక్కువ ఉంటే నేను హాస్పిటల్కి వస్తాను, రాను, 100 కంటే పైన ఉంటే నేను ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకొస్తాను అన్నప్పుడు, అదే మంగళవారం ప్రొద్దునంటే 2వ దినం మేము రావాలి ఫాస్టింగ్ ప్రేయర్కి. ఆ రోజు మార్నింగ్ 96, 97 ఇప్పటికి కూడా అది దాటట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కసారి మాట సెలవిస్తే అది ఎన్నటికీ మారదండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం వాక్యము తెలుసుకోవాలి. వాక్యం అంటే క్రీస్తు గురించి తెలుసుకోవాలి. నేను అవమానంతో ఉన్నాను, అది దేవుని చిత్తమా? కాదు. ఎందుకంటే నీ అవమానమునకు రెట్టింపు నీకు ఘనత నిచ్చేదను అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఒకటే ఆలోచించాలి, అపవాది ఏ సందర్భంలో మన దగ్గరకు వచ్చినను కూడా వాక్యం అనే బాణాన్ని మనం ప్రయోగించాలి. ఎప్పుడు కూడా దేవుడు వాక్యాన్నే వాడారు. ఎందుకంటే వాక్యమే మనకు పునాది, వాక్యమే కార్యానికి ఆధారము కనుక. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆశీర్వాదము దేవుని చిత్తము, ఆశీర్వాదము దేవుని చిత్తమే. అందుకే దేవుని మాట సెలవిస్తుందండి. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నేను చెప్తాను, మరి టైం లేదనుకుంటాను. దేవుడు అంటున్నారు, ఎవడు నా యందు నిలిచును వాడు బహుగా ఫలించును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసా 15వ అధ్యాయం అంతా మనకు ఫ్రూట్ఫుల్నెస్, ఫలింపే కనపడుతుంది. అంటే దేవుడు ఎవడు నాతో ఉంటాడో, నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా. ఎవరు నా మాటలు గైకొనునో అంటున్నారు. మాటలు అంటే దేవుని వాక్కు. దేవుని వాక్కు ఎవరైతే గైకొంటారో, దేవుని వాక్కుని అర్థం చేసుకుంటారో, ఆ వాక్యానుసారమైన ఆ కార్యములు కూడా మనం చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవునిలో నిలిచింటుంటే వాక్యపు లోతులో నువ్వు నిలిచి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిగా మనం చూసినట్లయితే మరి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఆమేన్, ఆమేన్. అంటే సాతాను కీచకుడు, వాడు దుష్టుడు, వాడు దొంగతనం చేయడానికి వస్తూ ఉంటాయి. ఏం దొంగతనం చేస్తుందండి? మన ప్రార్థన సమయాన్ని దొంగతనం చేస్తుంది. ప్రార్థించాలి, బలంగా ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, కనిపెట్టుకొని ఉండాలి, ఆయన స్వరం వినాలని కూర్చుంటాం. కానీ ఏమవుతుంది? ఫోన్లో డిస్టర్బెన్స్, పని, జాబ్, వర్క్. అందుకే దేవుడు అంటే మీరు మొదట నా రాజ్యాన్ని వెతికితే ఈ లోకమంతా నీ వెంటే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దుష్టుడు తెచ్చేవన్నీ మనం అనుకుంటాం, నా ఫ్రెండ్ నాకు డిస్టర్బ్ చేసింది, లేకపోతే వాళ్ళు డిస్టర్బ్ అని. కోర్స్ వాళ్ళ ద్వారా మనకు ఆటంకపరుస్తూ ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి, వాక్యపు లోతుల్లో మనము నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మన విశ్వాసాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మన ఆరోగ్యాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నీకు అనారోగ్యంగా ఉంటే దేవుడి చిత్తం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు జీవితం అంతా అనారోగ్యంతో ఉండుట అది దేవుని చిత్తము కాదు. కనుక దేవునికి విరోధంగా ఉన్నది నా జీవితంలో ఉండడానికి అధికారం లేదు. సాధారణ విడిచి వెళ్ళిపో యేసు నామములో. అట్టి వాక్యపు వెలుగులో మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని ఇక్కడ రాయబడి ఉంది. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు జీవించున్నది నేను కాదు, కానీ నాలో ఉన్న క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలామంది ఏమంటుంటారంటే నేను విన్నాను, నీ కన్ను లేదు చెడ్డగా, నీ ప్రవర్తన, నీ మాటలు. సో నేను అంటున్నాను, నువ్వు దేవునితో నువ్వు సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన ఎట్టి పరిశుద్ధుడు, అట్టి పరిశుద్ధతలు నేను జీవించుదును గాక. ఎందుకంటే నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే తీసివేయి, పెద్ద నష్టం ఏమీ లేదు. నీ పరలోక రాజ్యం నువ్వు స్వతంత్రించుకుంటావు.
దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనుషులు అంటారో నీలో లోపము, కానీ క్రీస్తు అంటాడు నీ కొరకు నేను చనిపోయి నేను నీతిమంతుడిగా నేను చేశాను. ఎవరు కూడా ఇక మీదట నేను పాపిని పురుగును చీమను అనకండి. మనం పాపలం అవడానికి కాదు, యేసయ్య నీ కొరకు నా కొరకు బలియాగమైనది. మనము అతి పరిశుద్ధుల మనం పలకాలి. నీ నోటితో నువ్వు ఏది పలుకుతావో ఆ ఫలమే నువ్వు తింటావు, నేను తింటాను. కనుక మన నోటితో పరిశుద్ధం పలుకుదాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నాలో నివసిస్తుంది క్రీస్తే, నాలో ఎలాంటి మాలిన్యము నా సాతానాను వెళ్ళిపో, నేను దేవుని వాక్యం చేత ఉదక స్నానము చేయబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నారు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూసారా, మరి దేవుని చేత కడగబడిన మనము సంఘముగా ఉన్నాము. ఈ సంఘం ఎవరు అంటే దేవుని రక్తము ప్రాణం పెట్టి కొనబడిన సంఘము గనుక చాలా శక్తివంతమైనది సంఘం అండి. సంఘముగా కూడి ఏకాత్మతో ఏక మనసుతో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలం మనం అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎవరం ఇప్పుడు? మనము నీతిమంతులం. అలాగని చెప్పి నా స్వనీతి అయితే కాదు, మన సొంత నీతి ఎప్పటికీ కాదు. మన సొంత నీతి ఏమైంది ఎవరైనా చెప్తారా? మురికి గుడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. మన స్వనీతి ఏంటి? మురికి గుడ్డలండి. మనం దేవుని నీతి అయి ఉన్నాం. మనం ఆయన నీతి మనమై ఉన్నాం కనుక మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘముగా మరి మనం రక్షింపబడి సంఘముగా చేర్చబడ్డాము కనుక మనము నీతిమంతులమని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తిరిగి మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం చూద్దామండి, ముగించుకుందాం. మొదటిది యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడింది. తర్వాత యేసయ్య 40 దినములు 40 రాత్రులు ఉపవాసమైన పిమ్మట అపవాది చేత శోధింపబడి ఏం చేశాడు? అపవాదిని గద్దించాడు. అధికారముతో వాక్యానుసారమైన సమాధానంతో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాము. కనుక మనం అడుగుదాము, 21 దినాలు ఇక ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత ఈ సంఘము మరి యొక్క నూతన యొక్క పరిస్థితిలోకి మార్చబడబోతోంది. ఎందుకంటే పాడైపోయిన పునాదులు నేను కట్టేదను, చాలా కాలం నుంచి పడిపోయిన ప్రాకారం నూతనముగా స్థాపించేదను దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము శక్తివంతులము, మనము నీతిమంతులము. మన నీతి కాదు, క్రీస్తు నీతే ఉన్నాము. కనుక ఇంకను కూడా సద్దూకయులు పరిచయలాగా ఇంకా మరి చేతులు కడుక్కోకుండా భోజనము చేస్తున్నారు, మరి విశ్రాంతి దినమున వారు మరి తింటూ ఉన్నారు. సో ఇలా కాదు, కానీ దేవుడిచ్చిన వాక్యముతో పరిశుద్ధతతో ధరించుకొని ఆయన వాక్యానుసారంగా ఆయన వాక్యపు లోతులు తెలుసుకొని క్రీస్తు ప్రేమను ఎరిగి మనం ముందుకు కొనసాగాలని దేవుడు మళ్ళీ ఆశపడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అంకుల్కి మరి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఒక ప్రార్థన చేసుకో. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాగణుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు నాయన. అయ్యా మా దగ్గర మేము అతిశయించుటకు మా దగ్గర ఏది లేదు, కానీ నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాము, నీ కృపను బట్టి మేము అతిశయిస్తున్నాము, సంఘముగా కూడి మేము అతిశయిస్తున్నాము, మీ నామమును బట్టి మేము అతిశయిస్తున్నాము. అయా తండ్రి, తప్పిపోతున్న గొర్రెలుగా ఉన్నప్పుడు అయా తండ్రి మీరు స్వామి మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకొని సంఘముగా కట్టినందుకు అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. అవును తండ్రి స్వామి, అయ్యా మీరు స్వామి ఉపవాసమైన పిమ్మట నా తండ్రి ఎలాగూ నా తండ్రి అధికారముతో స్వామి ఆ సాత్రంతో వాక్య సంబంధమైన రీతిలో స్వామి అయ్యా అతన్ని మాట్లాడి ఉన్నారు. ఈనాడు మేము పలుకుచున్నాము నా తండ్రి, మీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపేదని మీ వాక్యం సెలవిస్తుండగా ఇదిగో మా నోరు స్తుతులతో నింపబడును గాక. అయ్యా మా నోరు ప్రభు మీ కృతజ్ఞతాస్తులతో నింపబడును గాక. అయ్యా వాక్యముతో మా నోరు నింపబడును గాక అని పలుకుతున్నాము నాయన. పడిపోయిన ప్రాకారాలు మీరు కట్టబోచున్నందుకు మీకు స్తోత్రములు.
పాడైపోయిన స్థలములు మీరు బాగుగా నా తండ్రి నూతనంగా స్థాపించబోతున్నందుకు మీకు స్తోత్రములు. ఇన్ని సంవత్సరాలు నాయన దేని కొరకు ప్రయాసపడుచున్నామో ఎదురు చూస్తున్నామో దానిని క్రీస్తు నామములో స్వతంత్రించుకొందుము గాక అని పలుకుతున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రములు. నీ అవమానమునకు రెట్టింపు ఘనత నీవు పొందుదు అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా మా సంఘము వర్ధిల్లును గాక. అయ్యా అనేక అన్యజనులు వచ్చి మా సంఘములో నీ మహిమను చూచుదురుగాక అని పలుకుతున్నాము నాయన. అధికారులు వచ్చి సాగిలపడుదురుగాక. అయ్యా సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. సంఘములో ఆత్మకార్యాలు జరుగునుగాక. సంఘంలో అపోస్తులు లేపబడుదురుగాక. సంఘంలో నీ వాక్కును తండ్రి ఇదిగో స్వామి ప్రకటించు వారు లేపబడుదురుగాక. విశ్వాసులు అధిక విశ్వాసంలో బలపరచబడుదురుగాక. యవ్వనస్తులు మీ బలమైన సేవ చేయుదురుగాక అని పలుకుతున్నాము తండ్రి. దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. అయ్యా తండ్రి విత్తబడిన వాక్యము నూరొంతులుగా మా యొక్క ప్రియుల హృదయములో నాయన స్థిరముగా ఉండునుగాక. వాక్యానుసారమైన ప్రభువ గద్దింపు, వాక్యానుసారమైన అయ్యా జీవితముతో స్వామి ఆ ఫలము అనుభవించుదుము గాక అని పలుకుతూ సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.